నరసింహస్వామి గోవింద. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన ఈ కల్తీ కూటమి నేతలకు మరియు ఎవరైతే ఈ లడ్డూలో జంతువుల కొవ్వు కల్తీ ఉందని చెప్పినారో ఆ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేష్కి ముందుగా దేవుడు వాళ్ళకు బుద్ధి ప్రసాదించాలని, ఏ లడ్డూని వాళ్ళు అపకీర్తి తెచ్చినారో ఆ లడ్డూనే వాళ్ళకు భస్మం చేస్తుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం ఎలక్షన్లలో ఏదైతే మేనిఫెస్టో రూపంలో వాగ్దానాలు చేసినారో దాన్ని అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్లో ఈ లడ్డు ప్రసాదాన్ని ఒక భాగంగా వీళ్ళు వాడుకున్నారు. లడ్డూలో జంతువుల కొవ్వు కల్తీ అయిందని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇదంతా సప్లై చేసే దాంట్లో ఈయన భాగస్వాముడని పదే పదే వీళ్ళు పచ్చ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు, భారతదేశ ప్రజలకు, అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఎవరైతే మన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారో ప్రతి ఒక్కరికి చేరేలా వీళ్ళు దుష్ప్రచారం చేసినారు. కానీ ఏదైతే సిట్కి విచారణ చేసినారో, అలాగే సుప్రీంకోర్టుకి వేసినారో వాళ్ళు ఈ కల్తీ, ఈ నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదు, ఇది చాలా ప్యూర్ నెయ్యి అని తేల్చి చెప్పినారు. ఆనాడు ఏదో అపకీర్తి జరిగిపోయింది, ఏదైతే వెంకటేశ్వర స్వామిని ప్రతి ఒక్కరూ ఇది చేస్తారో వాళ్ళకంతా అపకీర్తి జరిగిందని విర్రవీగి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో విర్రవీగుతూ సనాతన సేనాని ఆ రోజు గుడి మెట్లు కడగడం జరిగింది. నేను ఈరోజు చెప్తున్నాను, ఏదైతే ఆ రోజు మీరు గుడి మెట్లు కడిగినారో ఈరోజు మీరందరూ ఏదైతే నెయ్యి ప్యూర్ అని తేలిందో మీరు పోయి ఆ టీటీడీ దేవస్థానం మరుగుదొడ్లు ఉంటాయో అది కడగాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ కల్తీ కూటమి నేతలు నిజం గ్రహించి ఇలాంటివి అబద్ధాలు మానుకొని ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చినారో దానిపైన దృష్టి సారించాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు దేవుని పట్ల ఎంత భక్తిగా ఉంటారనేది మేము చెప్పనవసరం లేదు. చాలా ప్యూర్ మనిషి, ఒక స్టూడెంట్, చిన్న పిల్లలు తినే అన్నం ఎలా ఉందో చూసే మనిషి దేవుని ప్రసాదంలో ఎలాంటి ప్యూరిటీ ఉందనేది చూడడా? ఇది గ్రహించాలని ఆ చంద్రబాబు నాయుడుని, పవన్ కళ్యాణ్ని, అలాగే ఈ నారా లోకేష్ని మేము అభ్యర్థిస్తున్నాం. మీకు ఆ దేవుడు బుద్ధి ప్రసాదించాలని, మీరు రానున్న 3.5 ఏళ్లలో లేదా ఇంకా ఎన్ని రోజులు ఉంటారో మీరు ఈ ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినారో అది మీరు ముందు అమలు చేయాలని మిమ్మల్ని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేసుకుంటూ, ఇలాంటివి ముందు మీరు అబండాలు వేయకుండా మీరు మంచి గవర్నెన్స్ చేయాలని కూడా ఆ దేవుడు మిమ్మల్ని బుద్ధి ప్రసాదించాలని కూడా ఈ సందర్భంగా మేము ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు, మీరు మీ కల్తీ కూటమి నేతలు మీరు ఈ రాష్ట్రంలో ఏ దేవాలయాలు ఉన్నారో ప్రతి దేవాలయాల మరుగుదొడ్లు మీరు స్వయంగా పోయి కడిగి ఆ దేవుణ్ణి మరియు రాష్ట్ర ప్రజల్ని క్షమాపణ కోరాలని
కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను